తమిళనాడులో ఈ ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హీరో విజయ్ టీవీకే పార్టీ సిద్ధమైంది. సినిమాలను పూర్తిగా వదిలేసి రాజకీయాల వైపు వస్తున్న విజయ్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఏ అంశాలు కలిసి వస్తాయి? డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలను తట్టుకొని నిలబడే సత్తా విజయ్ పార్టీకి ఉందా? సినిమాల్లో ఉన్న ఫాలోయింగ్ ఆయనకు రాజకీయాల్లో ఎంత మేరకు కలిసి వస్తుంది? విజయ్ని అడ్డుకునేందుకు డిఎంకే పార్టీ నేతలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ప్రస్తుతం ఉన్న తమిళనాడు రాజకీయాలపై పూర్తి అనాలిసిస్ మీ తెలుగు అప్డేట్స్ లో చూసేద్దాం. తమిళనాడు రాజకీయాలు చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరో 2-3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇన్నాళ్ళు డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల మధ్య ద్విముఖ పోటీ ఉండేది. హీరో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఎంట్రీతో ద్విముఖ పోటీ అయింది. దీంతో తమిళనాడు రాజకీయాలు ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా మారాయి. హీరో విజయ్ పార్టీ స్థాపించిన నాటి నుంచే వరుస సభలు నిర్వహిస్తూ జనానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన నిర్వహించే సభలకు ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. సభలకు ఏకంగా లక్షల్లో జనాలు రావడంతో డిఎంకే నేతలు షాక్ కి గురవుతున్నారు. పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే విజయ్ ప్రజాదరణ పొందడంతో సక్సెస్ అయ్యారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కానీ మరోవైపు హీరో విజయ్ ని అడ్డుకునేందుకు అధికార పార్టీ డిఎంకే గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇటీవలే విజయ్ నటించిన చివరి జననాయగన్ మూవీ విడుదల కాకుండా కేసులు వేసి ఇబ్బందులకు గురి చేస్తోందని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా సభలకు కూడా నిర్వహించుకునేందుకు డిఎంకే అనుమతి ఇవ్వడం లేదని విజయ్ ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో విజయ్, స్టాలిన్ల మధ్య గట్టి పోరు ఉండనుందని తెలుస్తోంది. హీరో విజయ్ తమిళనాడులోని అగ్ర హీరోల్లో ఒకరిగా ఇన్నాళ్లు కొనసాగుతూ వచ్చారు. ఆయనకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. విజయ్ సభ ఎక్కడ నిర్వహించినా యువత వేలాదిగా తరలి వస్తున్నారు. దీంతో విజయ్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో యువత ఎక్కువగా మద్దతిచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అంతేకాకుండా మొదటిసారి ఓటు వేసేవారు మహిళా ఓటర్ల మద్దతును కూడా విజయ్ పొందుతారని అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పడితే అవినీతి రహిత పాలన అందిస్తామని, విద్య, మహిళా భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని విజయ్ బలంగా చెబుతున్నారు. విజయ్ సినిమాలకు ఉన్న క్రేజ్ ఆయన రాజకీయ ర్యాలీలకు బాగా కలిసి వస్తోంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలం పెంచేందుకు బూత్ స్థాయి ఏజెంట్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. జాతీయ స్థాయిలో ఈసారి జరగబోయే ఎన్నికలపైన చర్చ నడుస్తోంది. విజయ్ ని నిలువరించేందుకు బీజేపీ సైతం ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి జరిగే ఎన్నికల్లో విజయ్ పార్టీ కనీసం 10% నుంచి 15% ఓట్లు సాధించొచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది ప్రధాన పార్టీల ఓట్ల శాతాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందని తెలుస్తోంది. విజయ్కి సినిమాల్లో ఎంతో ప్రజాదరణ ఉన్నప్పటికీ ప్రజాక్షేత్రంలో అవేవీ పనిచేయవు. ఎన్నికల్లో ఆయనకున్న ఫాలోయింగ్ ఏమాత్రం పనికిరాదు. విజయ్కి క్షేత్రస్థాయిలో బలమైన నెట్వర్క్ అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయ్ సినిమాలకు ఉన్న పాపులారిటీ రాజకీయాల్లో వర్కౌట్ అవుతుందా అని పలు డౌట్స్ అయితే కలుగుతున్నాయి. కానీ తమిళనాడు రాజకీయాల చరిత్ర చూసుకుంటే ఖచ్చితంగా విజయ్ రాణిస్తారనే చర్చ నడుస్తోంది. తమిళనాడు చరిత్రలో ఎంజీఆర్, జయలలిత వంటి వారు సినిమాల నుంచి వచ్చి రాజకీయాల్లో రాణించిన వారే. అయితే విజయ్ తన సినిమా కెరీర్ను పూర్తిగా వదిలేసి రాజకీయాల్లోకి రావడం ఆయన నిబద్ధతను చాటుతోందని అభిమానులు నమ్ముతున్నారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీలు ఆయనని కేవలం ఒక సినిమా నటుడిగానే అభివర్ణిస్తూ క్షేత్రస్థాయి సమస్యలపైన ఆయనకు అవగాహన లేదని విమర్శిస్తున్నారు. ఏదేమైనా హీరో విజయ్ మాత్రం ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓ సంచలనం క్రియేట్ చేయబోతున్నారని అంతా భావిస్తున్నారు. మరి తమిళ ప్రజలు ఏ మేరకు ఆయనను ఆశీర్వదిస్తారో వెయిట్ చేసి చూడాలి. మీకేమనిపిస్తోంది? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.